హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. ముందుగా ఉగాది సందర్భంగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు గైస్. మీ అందరి అభిమానంతో మరింత ముందుకు వెళ్ళి లైఫ్లో మనమందరం అనుకున్నవన్నీ సాధించి మనం సక్సెస్ పొందాలి. దానికైతే యూనివర్స్ తప్పకుండా మన అందరికీ తన సపోర్ట్ని అయితే అందిస్తుంది అని మనం బిలీవ్ చేస్తూ మన న్యూ ఇయర్ని స్టార్ట్ చేయబోతున్నాం. అందరం హ్యాపీగా మన జర్నీని అయితే కొనసాగిద్దాం గైస్. ఈరోజు ఈ రీడింగ్లో మనము ఉగాది సందర్భంగా మీ లైఫ్లో ఏ కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ, మీ కెరియర్ పరంగా కానీ, మీ యొక్క ఏదైతే మీ యొక్క రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది, మీ లైఫ్లో ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో అవి జరగబోతున్నాయా, లేదా యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇవ్వబోతుంది, యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ రాబోతుంది అనేదంతా ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా జనరల్ రీడ్. సో మీకు కనుక రేసినట్టయితే కంటిన్యూ చేయండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అయితే అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు వీడియో ఎలా అనిపించింది, యూస్ఫుల్గా ఉందా లేదా, మీకు కనెక్ట్ అయిందా లేదా అనే విషయాన్ని అయితే నాకు కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా మీకు నచ్చిన వాటి కోసం అయితే నేను రీడింగ్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇప్పుడైతే చూసేద్దాం మీకు ఇప్పుడు ఈ ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఉగాది నుంచి మీకు మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి, అది రిలేషన్షిప్ వైజ్ అయినా కానీ మీ కెరియర్ పరంగా కానీ ఎట్లాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం గైస్. సో చూద్దాం ఇప్పుడు మీ రీడింగ్ మీకు ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎస్పెషల్లీ యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ అనేది లభిస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం గైస్. సో మీకు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి తెలియచేయండి గైస్. యూనివర్స్ అయితే తప్పకుండా మీకు ఒక మంచి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ యొక్క ఏదైతే విషయం ఉందో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి గైస్. కన్వే చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ని అయితే సాధిస్తారు అనేది అయితే ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏది బిలీవ్ చేస్తే అదే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చింది క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, 4 ఆఫ్ స్వార్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 10 ఆఫ్ స్వార్డ్స్. సో ఇప్పుడైతే మీకు ఉగాది నుంచి మీకు ఒక 1 వీక్ 10 డేస్ అట్లా కానీ ఎట్లా ఉంటుంది, అసలు మీ ఉగాది తర్వాత మీ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అనేది అయితే తెలుసుకుందాం గైస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ లైఫ్లో ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని అయితే అన్ని విషయాలలో కూడా మిమ్మల్ని కాపాడుతూ మీకు అండగా ఉంటారు అనే విషయాన్ని అయితే తెలుస్తుంది గైస్. అయితే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. అట్లాంటి పర్సన్ నుంచి మీకు ప్రతి విషయంలోనూ కూడా ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఆ సపోర్ట్తో మీరు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతారు. దాని వలన కూడా మీరు ఒక సక్సెస్ని గెయిన్ చేయగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే పాస్ట్ రిలేషన్షిప్ నుంచి కానీ ఏదైనా బాధ అట్లాంటిది ఉంటే దానిని మీరు క్యారీ చేస్తూ ఉంటారు. అయితే ఆ బాధని కూడా మీరు మర్చిపోయే విధంగా మీ చుట్టూ అట్మాస్ఫియర్ అనేది ఏర్పడుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మెంటల్గాను మోరల్గాను మీకు సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల కూడా మీరు ప్రతి పనిని కూడా కాన్ఫిడెన్స్గా మీరు చేయగలుగుతారు. అంటే మీ కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ అనేవి కొంచెం పెరగడం, మీరు ప్రతిదాన్ని సాధించాలి, ఏదో ఒకటి పోగొట్టుకున్నాము అనే ఫీల్ అయితే మీ మైండ్లో ఉంటుంది. అంటే సమయానికి మేము ఇలా సాధించలేకపోయాము, సమయానికి మేము మా కెరియర్లో ఇలా సక్సెస్ సాధించలేకపోయాము, ఇక మీదటైనా బాగుండాలి అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది. సో దట్ ఆ ఆలోచనకి వాళ్ళ సపోర్టు మీకు ఎంతగానో మేలు చేస్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో మీరు ప్రతి విషయంలోనూ కూడా సక్సెస్ని సాధించడానికి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే అక్కడ ఎంత స్ట్రగల్స్ ఉన్నా కూడా మీరు తగ్గని కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. ఇది మైనర్ ఆర్కానాలో కార్డ్ గైస్. సో మీ కమ్యూనికేషన్ కార్డ్ ఇది. సో మీకు ఎవరితోని ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీ కమ్యూనికేషన్ అయితే చాలా బాగుంటుంది. అది ఫైనాన్షియల్ వైజ్ కానీ మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీరు కమ్యూనికేషన్ చక్కగా చేయగలుగుతారు. అంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఎదుటి మనిషి అది వినే విధంగా మీరు మాట్లాడగలుగుతారు.
ఎక్కువగా మీరు ట్రూత్నే ఎక్కువ ఇష్టపడతారు. నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రతి పనిని కూడా మీరు చేయటం వల్ల మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒక రకమైన గౌరవం అనేది మీకు లభించడం జరుగుతుంది. అది కూడా మీకు ఎంతో హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. ఒక గౌరవప్రదమైన ప్లేస్ని అయితే మీరు పొందగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే ఇక్కడ మీకు సలహాలు ఇవ్వడానికి కానీ, మీకు సూచనలు ఇవ్వడానికి కానీ, మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేయడానికి కానీ ఎవరో ఒక పర్సన్ ఉంటారు అనేది అయితే మనం ఇక్కడ చెప్తున్నాం. ఆ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, మీ మదర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరైనా అయి ఉండొచ్చు, లేకపోతే మీ గ్రాండ్ మదర్, ఇలా ఎవరో ఒకరు, లేకపోతే మీ సోల్మేట్, ఇట్లా ఎవరో ఒకరు మీకు మనసుకు నచ్చిన వాళ్ళు కానీ, మీరు వాళ్ళని ఇష్టపడిన వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు కానీ, లేకపోతే మీ పనులను ఇష్టపడి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కానీ, ఇట్లా ఎవరో ఒకరు అయితే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే మోరల్ సపోర్ట్తోనూ, మెంటల్ సపోర్ట్తోనూ మీరు మీ ముందుకి కెరియర్లో ఏమైతే సాధించాలి అనుకుంటున్నారో వాటి కోసం ఒక ప్లాన్డ్గా వెళ్ళటం, కెరియర్ పరంగా చక్కటి లక్కీ ఛాన్సెస్ అనేవి కొన్ని పొందటం మీరు జరుగుతుంది గైస్. అది కూడా మీకు ఎంతో హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. అయితే ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు, కానీ మీ యొక్క ఆలోచనలు మాత్రం ఎట్లా అనిపిస్తాయంటే గతంలో కొన్ని బిజినెస్ లాస్లు కానీ, లేకపోతే మీరు కోరుకున్న పొజిషన్లోకి మీరు వెళ్ళలేకపోవటం కానీ, మీరు ఏదైతే చేస్తున్నారో దానిలో సక్సెస్ లేక, అంటే సక్సెస్ ఉన్నా కూడా మీ మనసుకు నచ్చిన విధంగా సక్సెస్ పొందకపోవడం కానీ, ఇట్లా మీరు వాటి తాలూకు ఇంపాక్ట్స్ని కొన్నింటిని ఆలోచించుకొని ఒక రకమైన భయం, అమ్మో ఇది చేస్తే ఇట్లా జరుగుతుందా, ఇది ఉంటే ఇలాగ అవుతుందా అనే ఆలోచనలు మాత్రం మీ మైండ్లో ఎప్పుడూ ఉంటాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే మీరు ఊహించేంత పెద్ద సమస్యలు అయితే కాదు, మీరు అట్లా ప్రతిదాన్ని ఆలోచించేస్తున్నారే కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు నిజానికి మీరు ఆందోళన పడేంత, మీరు ఆలోచించుకొని మీ టైంని వేస్ట్ చేసేంత పెద్ద సమస్యలు అయితే కావు. కానీ మీరు ప్రతి నిమిషం, అంటే ముందుకు అడుగు వేసేటప్పుడల్లా ఆ రోజు అలా జరిగింది, లేకపోతే దానివల్ల నేను ఇలా ఇబ్బంది పడ్డాను, ఇట్లాంటి ఆలోచనలతో ఉన్న ఆపర్చునిటీస్ని మీరు మిస్ చేసుకోకూడదు అనేది అయితే యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ గైస్. సో మీరు ఆలోచించుకొని ప్రతి విషయాన్ని కూడా ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే మనం ముందుకు వెళ్తాము, ఇట్లాంటి డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో మీరు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటంలో ముందుంటారు అని తెలుస్తుంది. అయితే ప్రతి దానిని కూడా చక్కగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కెరియర్ పరంగా కూడా మీరు ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి, హ్యాపీగా మేము ఉండాలి అనే దానికోసం ఒక డెడికేషన్తో మీరు హార్డ్ వర్క్ చేయగలుగుతారు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా మీలో ఎక్కడో ఒక మూల ఒక భయము, ఒక భవిష్యత్తు కోసము ఇంకా నేను సరిగ్గా ప్లాన్ చేసుకోలేదేమో, లేదంటే నా పిల్లల కోసం ఇంకా నేను సరిగ్గా ఒక డెసిషన్స్ తీసుకోలేదేమో, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఒక విధంగా ఆలోచించలేకపోయానేమో, లేకపోతే నా కెరియర్ కోసం ఇంకా నేను మంచి నిర్ణయం తీసుకోలేకపోయానేమో, ఇట్లాంటి ఆలోచన అనేది మీకు ఉంటుంది. సో అట్లాంటి ఆలోచనలు మరీ ఎక్కువ పెట్టుకోకండి అనేది కూడా, ఎందుకంటే మీకు జరిగేదంతా మంచిగానే ఉంటుంది. అట్లాంటి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల మీరు మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ప్రశాంతంగా ఉండండి, అన్నిటినీ హేతుబద్ధంగా మీ పరిస్థితులన్నీ రిలాక్స్ చేసుకోండి అనేదైతే యూనివర్స్ నుంచి మీకు వచ్చే మెసేజ్ గైస్. మీరు వెళ్ళే మార్గం అంతా హ్యాపీగానే ఉంటుంది. అన్ని రకాలుగా కూడా ప్రతి విషయంలో కూడా ఒక్కొక్క ఎవరి లైఫ్లోనైనా సరే, అందరి లైఫ్లో కూడా ఏదో చిన్న చిన్న సమస్యలు, ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. అయినా సరే వాటిని ఎవరి లైఫ్ కూడా ఒక పూలు పరిచేసి దాని మీద నడవండి అని ఏది ఉండదు. సో అన్నిటినీ కూడా ఫేస్ చేసినప్పటికీ కూడా మీరు మీ హ్యాపీనెస్ని పోగొట్టుకోకండి. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ ఆలోచనలు అక్కడతో కట్టిపెట్టి మీరు మీ కెరియర్ కోసం ఏదైతే మీకు వెయిట్ చేస్తుందో దానికోసం మీ స్కిల్ డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరు ఇంకా ఫర్దర్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళడం కానీ, తప్పకుండా మీరు మీ యొక్క గోల్ని అచీవ్ అవుతారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఇక్కడ మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది గైస్. ఇది ఇక్కడ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇది మెజర్ ఆర్కానాలోని కార్డు. సో ఇది కనిపించినప్పుడు మీకు మీ లైఫ్లో ఒక చక్కటి మార్పులు, ఒక చక్కటి వే అనేది పడుతుంది అనేది కూడా, ఏదో ఒక మేలు అయితే మీరు పొందుతారు యూనివర్స్ నుంచి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఈ ఫార్చ్యూన్ వీల్ ఏం చెప్తుందంటే గైస్, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నారో, మీరు ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటున్నారో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చేరుకోవటంలో మీకు
యూనివర్స్ సహాయం చేస్తుంది, మీకు అనుకూలంగా యూనివర్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది అనేదైతే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మీకు గొప్ప మెసేజ్ గైస్. మీరు నిజంగానే ఏం కోరుకుంటున్నారో దానిపైన మీ యొక్క ఆలోచనలను కేంద్రీకరించండి. మీరు సమయాన్ని చక్కగా దానికోసమే సద్వినియోగం చేసుకోండి. మీకు మీరు ఆ విషయంలో డెడికేట్ అయిపోండి. ఆ విషయంలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంతగా యూనివర్స్ మీకైతే సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది గైస్. సో ఒక ప్రణాళికాబద్ధంగా మీరు వెళ్ళటం, మీరు చక్కటి ఆలోచనలు కలిగి ఉండటం, ముందుగా మనం చెప్పుకున్న ముందు కార్డులో మీరు ఎంత హార్డ్ వర్కర్ అయినా కూడా మీకు ఒకలాంటి భయం ఆందోళన అనేది మీ మైండ్లో ఉంటుంది. అదైతే వాస్తవం. కానీ మీకు యూనివర్స్ నుంచి చక్కటి సపోర్ట్ ఉంది. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో ఎంత భయం ఉన్నా దానిని అక్కడతో ఆపేసి, అంటే భయం లేకుండా ఏ మనిషి ఉండడు. అమ్మో ఏం జరుగుతుందో, ఎంత బిజినెస్ చేసినప్పుడు కొన్ని కోట్ల బిజినెస్ చేసినా, 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన బిజినెస్లో ప్రతి మనిషి అమ్మో ఈ 100 పోతుందేమో అని కొంతమందికి భయం ఉంటుంది. అమ్మో ఈ 1 కోటి రూపాయలు పోతాయేమో అని ఎవరి స్తోమత బట్టి వాళ్ళకి ఆలోచన అయితే వస్తుంది గైస్. సో అట్లాగే యూనివర్స్ మీకు అదే చెప్తుంది. మీకు ఏది చెయ్యాలనుకుంటున్నారో దాని మీద భయాన్ని పక్కన పెట్టి దాని మీద ఆలోచించుకొని మీ కెరియర్ కోసం యూనివర్స్ అయితే మీకు కొన్ని వేలు అయితే కల్పిస్తుంది. దానికే ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఒక ఇండికేషన్ అనేది చక్కగా మీకు తెలుస్తుంది. సో న్యూ ఇయర్లో ఈ ఉగాది నుంచి మీరు హ్యాపీగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు ముందుకు స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి అన్ని అవకాశాలు మీకైతే రాబోతున్నాయి. దానిని ఎవ్వరూ మిస్ చేసుకోకండి అనేదైతే యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ గైస్. ఈ ఫార్చ్యూన్ అనేది ఏంటంటే మన జీవితంలో నిరంతరంగా మారుతుంది. ఏంటంటే మారుతున్న చక్రాలను సూచిస్తుంది. అంటే ఈ కొంతకాలం కష్టం, కొంతకాలం సుఖం, కొంతకాలం మళ్ళీ కష్టం, ఇట్లాంటి చక్రాలను చూపిస్తుంది. అయితే కొన్ని సమయాల్లో అసౌకర్యంగా, అంటే కొన్ని సమయాల్లో ఇబ్బందిగా, అబ్బా ఏంటి ఇబ్బంది అనుకున్నా కూడా అదేమి మీకు శాశ్వతం కాదు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో మీరు ఈ ప్రక్రియ జీవితంలో భాగంగా అంగీకరించడం అంటే దీన్ని యాక్సెప్ట్ చేయండి. మీకు అంతే యూనివర్స్ నుంచి అయితే పూర్తి సపోర్ట్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న ఒడిదుడుకులు నేను ఎదుర్కొన్నా నాకు లక్ష్యం అయితే సాధిస్తాను అనే నమ్మకం ఉంది అని దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ గైస్. మీకైతే హ్యాపీగా మీరు లైఫ్లో సెటిల్ అవుతారు, మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కుతాయి అనడానికి యూనివర్స్ నుంచి వచ్చే ఒక గొప్ప మెసేజ్ అయితే మీకు అందుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. నెక్స్ట్ 10 ఆఫ్ స్వార్డ్స్ మీకు ఏం తెలియచేస్తుంది అంటే గైస్, మీరు ఈ ఇతరుల విషయంలో కాసింత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. ఏంటంటే కొంతమంది మీరు ఎదగడం చూసి, లేకపోతే మీరు హ్యాపీగా ఉండడం చూసి మిమ్మల్ని తగ్గించేయాలి, లేకపోతే మీకు ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలతో కూడా మీ చుట్టుపక్కల అందరూ ఉంటారు. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుతుంటే పక్క వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. కొంతమందికి దాన్ని భరించలేక వాళ్ళు ఏదో ఒక రకంగా నిన్ను తగ్గించాలి అని కానీ, లేకపోతే మీ యొక్క వర్క్ని డిస్టర్బ్ చేయాలని కానీ, లేకపోతే మీ మైండ్ని డిస్టర్బ్ చేయాలని కానీ ఇట్లాంటి ఆలోచనలతో ఉంటారు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి వాళ్ళ విషయాలు, అట్లాంటి వారు ఎవరైనా ఉంటే గనక మీరు వారి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా యూనివర్స్ నుంచి మీకు ఒక గట్టి మెసేజ్ గైస్. సో మీరు వాళ్ళ నుంచి ఏదైనా చిన్న చిన్న స్ట్రగల్స్ ఫేస్ చేసిన, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఏదో ఒకటి ట్రై చేస్తారు. ఎవరైనా బాగుపడుతుంటే కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తనైతే పడాలి అనే విషయాన్ని కూడా యూనివర్స్ మీకు ముందుగానే తెలియచేస్తుంది గైస్. సో ఎవరైనా కెరియర్ పరంగా కానీ, మీ బిజినెస్ల పరంగా కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎదుగుతున్నారు అనే ఆలోచన వారికి నచ్చదు. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మీకు మెంటల్ టెన్షన్స్ తెప్పించడం కానీ, మీరు ఒక ఆందోళనకు గురి అయ్యేలాగా వాళ్ళు ఏదైనా చేయడం కానీ, వాళ్ళు ఒకటి అతిగా నాటకీయంగా ఏదైనా ఒక డ్రామా క్రియేట్ చేయడం కానీ, ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి. సో వాటినైతే మీరు ఆలోచించుకొని ముందుగా అట్లాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే దూరంగా ఉండండి అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మీకు చక్కటి మెసేజ్ గైస్. సో గైస్ నెక్స్ట్ మనం ఇప్పుడు మీ రిలేషన్షిప్ వైజ్ ఎవరైతే మ్యూచువల్గా మీరు లవ్లో ఉన్నా కానీ, లేదంటే రిలేషన్షిప్లో ఉన్నా కానీ, మీ పార్ట్నర్ మీతో ఏ విధంగా ఇక మీదట ఉండబోతున్నారు, మీ రిలేషన్షిప్ వైజ్ ఏ విధంగా ఉండబోతుంది, సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారు అనేదైతే, మీకు ఏమైనా కాంటాక్ట్ దొరుకుతాయా అనేదైతే ఇప్పుడు ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్. సో చూద్దాం మీకు యూనివర్స్ నుంచి ఎట్లాంటి మెసేజ్ అయితే వస్తుంది అనేది, యూనివర్స్ మీకు ఏ విధమైన మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తుంది అనేది చూసేద్దాం గైస్. సో చూద్దాం.
ఓకే, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. రిలేషన్షిప్ వైజ్ ఎవరైతే మీ రిలేషన్లో మీరు హ్యాపీ మూమెంట్లో ఉన్నారో వాళ్ళకైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది. మీ రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి కార్డ్ అనే చెప్పొచ్చు గైస్. మీ రిలేషన్షిప్ ఏంటంటే మీరు ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ని మీరు హ్యాపీగా బిలీవ్ చేయొచ్చు. మీ రిలేషన్షిప్ అనేది ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో మీరు మ్యూచువల్గా ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న గొడవలు ఆడుకున్నా కూడా అవి కూడా ఏ విధంగా ఉంటాయంటే అల్లరితో తనంతో కూడుకున్న, అంటే మిమ్మల్ని ఒకరు ఆట పట్టించుకునే విధంగానే ఉంటాయి తప్ప అవి సీరియస్ మ్యాటర్స్గా కన్వే అవ్వవు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. మీరు ఏదైనా మరీ ఎక్కువ సమస్యల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మ్యూచువల్గా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని వాళ్ళు, ఇట్లా ఎవరైతే రిలేషన్షిప్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి కూడా మీ మధ్య ఉన్న గొడవలు సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు హ్యాపీగా మీ పార్ట్నర్తో ఉండగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం మీరు కోరుకున్న విధంగా మీరైతే ఉండాలి అనుకుంటున్నారు, కానీ మీ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మీకోసం ఆలోచించట్లేదు అనేది వాళ్ళ వేలో. ఒక సినారియోలో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళ వేలో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, మీకోసం అయితే వాళ్ళు ఆలోచించట్లేదు. సో దట్ మీకు వాళ్ళ నుంచి ఎలాంటి కనెక్షన్ అనేది దొరకదు, ఎలాంటి మెసేజ్ కానీ ఎలాంటి ఫోన్ కాల్ కానీ ఇప్పట్లో రాదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. అంటే మీరు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళైతే మీకోసం ఆలోచించకుండా వాళ్ళ రిలేషన్షిప్ వైజ్ వాళ్ళు ఎవరితో ఉంటున్నారో వాళ్ళ చుట్టూ ఏదైతే ఉందో డ్రామా వాళ్ళు దాంట్లోనే హ్యాపీగా ఉంటున్నారు. కానీ మీ పరంగా వాళ్ళు ఆలోచించరు, మీ జోలికి వాళ్ళు ఇప్పట్లో రారు. ఒకవేళ వాళ్ళకి ఆ ఆలోచన కూడా ఇప్పట్లో లేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఎవరైతే సింగిల్గా ఉన్నారో ఆ సింగిల్గా ఉన్న పర్సన్స్కి మాత్రం మీరు కోరుకున్న విధంగా మీకు మీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో మీరు కోరుకుంటున్నారో అట్లాంటి పర్సన్ మీకు తొందరలోనే మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఎవరైతే ఆల్రెడీ ప్రేమలో ఉండి మేము సరిగ్గా హ్యాపీగా లేము వాళ్ళతో అని అనుకుంటున్నారో అయితే వాళ్ళు మాత్రం మీరు ఏదైతే వాళ్ళతో ఉంటున్నారో ఆ విధంగానే ఉంటూ వాళ్ళని మీ వైపుకు తిప్పుకోవాలి అంతే. అంటే మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయగలగాలి, అంతేకాని వాళ్ళని ఏదో ఒకటి నొప్పించినట్టు మాట్లాడటం ఇట్లాంటి సిచ్యువేషన్స్ చేయడం వల్ల మీ మధ్య ఇంకా గ్యాప్ అనేది రావడం కానీ లేదా చిరు తగాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఎవరెవరికి ఏ విధమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ రకంగా మీకు ఇక్కడ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది గైస్. హ్యాపీగా ఉన్న వాళ్ళకి అంతా హ్యాపీగానే జరుగుతుంది. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ కూడా మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది గైస్. ఎవరైతే మీరు హ్యాపీగా మీరు లైఫ్లో మీ పార్ట్నర్తో అంటే మీ సోల్మేట్తో హ్యాపీగా ఉన్నారో వాళ్ళకి చక్కటి సంబంధం అయితే చక్కటి రిలేషన్ అయితే ఉంటుంది అనేది అయితే మ్యూచువల్గా ఒకరి పట్ల ఒకరు అట్రాక్ట్ అవ్వడం కానీ ఒకరి ప్రజెన్స్ ఒకరి ఇంట్రెస్ట్ చూపించడం కానీ ఇట్లాంటిది మీ మధ్య ఉంటుంది. మీ మధ్య బాండింగ్ అనేది చాలా బాగుంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎవరికైతే డిస్టర్బెన్సెస్ ఉండి మీరు మ్యూచువల్గా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు అంటే ఒకరి ప్రజెన్స్ ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల కానీ ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ ఎవరైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి కొంచెం దూరం గ్యాప్ అనేది తీసుకున్నారో అట్లాంటి వారికి కూడా మీకు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కానీ లేకపోతే రీయూనియన్ జరగడానికి కానీ ఇట్లాంటి ఛాన్సెస్ కూడా మీకు ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో సపరేషన్లో అంటే టోటల్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ సపరేషన్లో కానీ ఉన్న పర్సన్స్ అయితే వాళ్ళు మాత్రం మీ గురించి ఎప్పుడైనా ఆలోచించినా కూడా మీ దగ్గరికి రావాలని కానీ ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళకి లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వేలో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అనేది కూడా ఇక్కడ ఒక సినారియోలో తెలుస్తుంది గైస్. ఎవరైతే మీరు లవ్ మ్యాటర్స్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం మీరు హ్యాపీగా ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ లేకపోతే మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి కూడా మీకు జరగబోతున్నాయి, రాబోతున్నాయి, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా రాబోతున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళకి కూడా మీరు కోరుకున్న పర్సన్ మీ ఆలోచనలకి ఎలాగైతే ఉంటుందో
అట్లాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడం, మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడం, పరస్పరం ఇద్దరు మ్యూచువల్గా ఒకరి మీద ఒకరు ఇంట్రెస్ట్ చూపించడం, ఒకరి ప్రజెన్స్ని ఒకరు ఇంట్రెస్ట్ చూపించడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో చోటు చేసుకుంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే ఏదైనా హ్యాపీ మూమెంట్సే ఉంటాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. కాకపోతే సపరేషన్లో ఉన్న వాళ్ళకి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారు. అట్లాంటి వాళ్ళు మీ గురించి ఈరోజు రేపు వచ్చేస్తారు అనేది మాత్రం ఇక్కడ లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. యూనివర్స్ మీకేం మెసేజ్ ఇస్తుందంటే, మీరు మీ చుట్టూ ఏదైతే మీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా ఉంచుకొని మీరు ఎంజాయ్ చేయాలి, మీరు మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలి అనేది అయితే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది తప్పకుండా. అందువల్ల మీరు చక్కగా మీకు ఏదైతే అవకాశం ఉందో దానిని మీరు పట్టుకుని దానితో మీరు హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇక్కడ అదే చెప్తుంది యూనివర్స్ మీకు. దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు ముందుకు స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. కానీ అయ్యో ఇంకా రాలేదు, ఎప్పుడూ సపరేషన్లోకి వెళ్ళిపోయిన పర్సన్ వాళ్ళు రాకుండా ఉండాలి అని, లేదంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు స్ట్రిక్ట్గానే అక్కడ ఉండిపోవడం, ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు మీకోసం ఈరోజు వచ్చేస్తారు అనే ఆలోచన మీలో పెట్టుకోకుండా, వచ్చినప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే లేదు అనేది అయితే తెలుస్తుంది. సో మీరు మీ కెరియర్ పైన, మీ యొక్క ఏదైతే గోల్స్ ఉన్నాయో వాటి మీద మీరు ఫోకస్ చేసి దానికోసం ముందుకు వెళ్తే మీరు సక్సెస్ సాధించి మీరు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ గైస్. ఇక కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది గైస్. ఏదైతే మనం ముందు దాంట్లో చెప్పుకున్నామో ఈరోజు మీకు వచ్చిన కార్డ్స్ అన్నీ అట్లానే ఉన్నాయి. సో ఒకదానికొకటి రెలవెంట్గా అవే కార్డ్స్ ఉన్నాయి. మీరు ఎవరైతే చక్కగా హ్యాపీ లైఫ్ని మీ సోల్మేట్తో లీడ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చక్కటి లైఫ్ అయితే ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని రిలేషన్షిప్ వైజ్గా మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలుగుతారు. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం కానీ, ఇట్లా మీ కెరియర్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలనుకోవటం కానీ, మీరు ఏదైతే హ్యాపీగా ఉంటారో వాటికి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం కానీ ఇట్లాంటివి అయితే జరుగుతాయి. అది దాంతో మీరు మరింత హ్యాపీగా ఉండగలుగుతారు అనేది అయితే ఇక్కడ, అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద మరింత ఎక్కువ శ్రద్ధనైతే కనబరుస్తారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే కొన్నిసార్లు భావోద్వేగాలను, అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనే దాన్ని మాత్రం ఎక్స్ప్రెస్ చేయరు. అంటే ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల మీకేమనిపిస్తుందంటే, ఇవేంటి అన్నీ నా కోసం చేసుకుని వెళ్ళిపోతున్నారు, అసలు బాధ్యతగా ఉన్నారా లేదా అనేది అయితే మీకు ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. కానీ వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్తోనే ఉంటారు. అన్ని బాధ్యతలను కూడా చక్కగా ముందుకు నడిపించుకొని తీసుకుని వెళ్తారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఏది చేసినప్పటికీ కూడా ఎక్స్ప్రెసివ్గా ఉండరు. ఎక్స్ప్రెసివ్గా లేకపోవడం వల్ల కూడా మీకు ఏంటంటే, మీ మీద లవ్ ఉందా లేదా, లేకపోతే ఓన్లీ రెస్పాన్సిబిలిటీసేనే తీరుస్తున్నారా అనేది కూడా ఒక ఆలోచనగా ఉంటుంది. కానీ అట్లా ఏమీ లేదు. మీరు హ్యాపీగా ఉండటానికే వాళ్ళు అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఇక్కడ సపరేషన్లో ఉన్నవారికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏమిటంటే, మీరు ఏ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో దానితో మీకు బాధ అనేది ఉంది. కానీ దాని వలన మీరు ఆ పర్సన్తో కాంటాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మీరు వెళ్ళాలి అని అనుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతారో అని కానీ, అలాంటి సిచ్యువేషన్స్ అయితే లేకపోవడం వల్ల మీరు అదే మైండ్లో పెట్టుకుని మీ కెరియర్ని పాడు చేసుకోకుండా, మీరు మీ చుట్టూ ఏదైతే ఉందో దానిని అర్థం చేసుకొని మీరు మీ కెరియర్ పట్ల శ్రద్ధ చూపించి మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సాధించగలుగుతారు. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని అయితే మీరు లీడ్ చేయగలుగుతారు. మీరు కూడా హ్యాపీనెస్ని పొందగలుగుతారు. దానికోసమైతే యూనివర్స్ నుంచి చక్కటి సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇది గైస్ ఈరోజైతే రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అయితే అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎట్లాంటి రీడింగ్ కావాలో నాకు కామెంట్లో తెలియచేయండి. ష్యూర్గా దానికోసం అయితే రీడింగ్ చేయడం జరుగుతుంది గైస్. ఓకే గైస్, విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.